అంట ఏది అంటే పవన్ కళ్యాణ్ పక్కన నటించిన వాళ్ళలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఇప్పుడు ఈ సినిమా మీద మీకున్న అంచనా ఏంటి? ఈ పేరు గురించి మీరు ఏమనుకుంటున్నారు? మేడం, మీరు ఫస్ట్ అడిగిన దానికి క్వశ్చన్, మీరు సినీ యాక్టర్గా చూస్తున్నారా పొలిటీషియన్గా చూస్తారా అన్నారు పవన్ కళ్యాణ్ సార్ని. యాక్చువల్గా మేడం, మేము చూసేది మాత్రం పొలిటీషియన్గానే. ఇప్పుడు ఎంత మునుపు వరకు మేము ఆయన అభిమానించేది యాక్టర్గా అభిమానించాం. 96 నుంచి అక్కడమ్మ ఇక్కడ బై స్టార్ట్ అయింది నుంచి మేము అప్పుడు కొంచెం, ఇప్పుడు వీళ్ళు కొంచెం వీళ్ళకన్నా పెద్దోండి, అప్పటి నుంచి మేము స్టార్ట్ అయింది. అంతకుముందు చిరంజీవి గారు ఫ్యాన్స్ మీ. ఆయన వ్యక్తిత్వం ఎట్లంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఒకేలా ఉంది మేడం. ఆయన నార్మల్ సింపుల్గా ఉండే మనిషి, సాదాసీదా. ఎందుకంటే ఇంతకుముందు కూడా జస్ట్ ఏదైనా న్యూస్ అవి వచ్చినా కూడా మేము సికింద్రాబాద్లో డెక్కన్ క్రానికల్ ఇష్యూ అయింది, అప్పుడు మేము పరిగెత్తుకు వెళ్ళాం స్టార్టింగ్లో. అంటే ఆయన సామాన్యంగా నడుచుకుని వెళ్ళిపోయి సామాన్యంగా బతికే మనిషిలాగా ఆయన బిహేవియర్, ఆయన తత్వం ఉంటుంది. ఎక్కడైనా కింద కూర్చుని పోతారు, లేకపోతే చెట్టు దగ్గర ఎక్కడ సింపుల్గా ఉంటారు. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే, ఒక పూర్ పీపుల్ సామాన్య మానవుడు ఎలాగైతే ఉంటాడో ఆయన అలాగే ఇష్టపడతారు. నిన్న కూడా ఈవెంట్లోని అదే మాట చెప్పారు, నేను సామాన్యంగా ఉండడానికి నాకు ఇష్టం అని. అలాంటి మనుషులు పొలిటికల్లో ఉంటే సామాన్య ప్రజలకి న్యాయం జరుగుతుంది మేడం. అందుకనే మీరు చూస్తే ఇంత మునుపు ఎలక్షన్కి ఇప్పుడు ఎలక్షన్కి చాలా మార్పు వచ్చింది. ఇంత మునుపు కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఫ్యాన్స్ ఉంటారు మేడం, సినిమాల వరకు ఎప్పటికీ ఆయన్ని ఆస్వాదిస్తాం, ఇష్టపడతాం. ఇప్పుడు ఏపీలో చూసుకుంటే పొలిటికల్ గా చూస్తే ఆ లెక్కన మీరు ఫ్యానే కదా? ఎస్, ఫ్యాన్ మేడం. మేము ఇలా కూడా ఇష్టపడతాం. ఎందుకంటే పొలిటీషియన్గా మాకు సినీ యాక్టర్గా ఒక ఇయర్లీ ఒక మూవీ వస్తుంది. వచ్చే సంవత్సరం వరకు మేము ఆయన సినిమా కోసం చూస్తూ ఉంటాం, అభిమానిస్తుంటాం. కానీ ఈ 1 ఇయర్లో ఆయన పొలిటీషియన్గా ఉంటే కొన్ని వందల మంచి కార్యక్రమాలు జరుగుతాయి మేడం. సో మేము కూడా ప్రజలమే. ఇప్పుడు నేను ఫ్యాన్గా నేను ఆయన ఇష్టపడతాను. మా ఇంట్లో ఉన్న ఒక 3 పీపుల్ ఉన్నారు, వాళ్ళకి మన లబ్ధి మంచి జరుగుతుంది. ఎవరికైనా, నా రిలేషన్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యాన్స్ కానీ, అందరికీ కూడా సామాన్య ప్రజలమే మేము. తర్వాత ఫ్యాన్ అవుతాం. ఒక ఇదిగా ఆయన ఫ్యాన్గా ఇష్టపడతాం. ఇప్పుడు ఆయన మీరు అన్నారు ఇటుంటే బెటర్ అంటే, ఆయన అటే ఉండాలి మేడం. ఎందుకంటే ఏపీలో 5 కోట్ల మంది, ఇక్కడ ఒక దాదాపు తెలంగాణ ఏపీ కలిపి ఏపీకే పరిమితం చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ? లేదు మేడం, డిఫరెంట్ రీజన్స్. లేదు మేడం, లేదు మేడం, ఆయన అందరు మంచి కోరుకునే మనిషి, అంతటా ఉండాలి. అక్కడ ఏపీలో కానీ తెలంగాణలో కానీ అందరూ తెలుగువారు మేడం. ఇవన్నీ పేర్లు వేరు, అందరూ తెలుగు వాళ్ళం. ఫస్ట్ తెలుగు వాళ్ళే ఇష్టపడడం. తెలంగాణలో ఏం తక్కువ లేదు ఆయనకి, మామూలుగా ఉండదు, చాలా ఇదిగా ఉంది. తెలంగాణ కూడా రావాలి, ఆస్వాదిస్తాం. మేము వెల్కమ్ కూడా చెప్తాం. ఎందుకంటే ఆయన ఏ విధంగా వెల్కమ్ చెప్తారు మేడం? ఆయన ఇక్కడ పోటీ చేసిన ఏం చేసినా కూడా మా కింద మేము ఏం పని చేయాలో చేస్తాం. ఎలక్షన్స్ పని చేస్తున్నాయి, అవే మేము చేసేది. ఫ్యాన్స్ అనేది మేము సపోర్ట్ చేసేది ఊరికే జస్ట్ అరవడం కాదు. ఆయన చేసే సేవా కార్మికులకు దేని జస్ట్ మా వంతు ఒక చెయ్యి చేస్తాం. ఎందుకంటే ఆయన మేము కలవలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు, కానీ ఆయన చేసే మంచి పనులకి మాలో కొంచెం మార్పు వస్తుంది మేడం. ఓకే, మా ఇట్లా ఇది మంచి పని చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుందని ఆయన దగ్గర మేము నేర్చుకున్నాం మేడం. ఏదో ఒకటి చిన్నదైనా ఏదైనా మంచి పని చేయాలి, సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన ఈ లాస్ట్ 1 ఇయర్లోని ఎన్ని పనులు చేశారో అంటే జస్ట్ నార్మల్గా ఎవరికైనా కానీ ప్రజలు ఏ పార్టీ ఈ పార్టీ ఫ్యాన్స్ అని కాదు, నార్మల్గా చాలామంది లబ్ధి పొందారు మేడం. ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినట్టు అరకులో రోడ్లు ఇప్పటికొచ్చి వీళ్ళని బ్లేమ్ చేయడం కాదు, కానీ అరకులో రోడ్లు, ఆ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసి ఆ లేడీస్కి డెలివరీ అయితే చాలామంది చనిపోయేవారు. అట్లాంటి ప్రాంతాల్లో రోడ్లు వేయించారు. అది ఎప్పటికీ గిరిజనలు ఆ ఊరే కాదు మేడం, ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నా కూడా అందరూ ఆయన గుండెల్లో పెట్టుకుంటారు. అలానే లాస్ట్ టైం ఎలక్షన్లోని 300 రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి బ్రదర్ చెప్పారు. గాజువాక నియోజకవర్గంలో ఎందుకు ఖర్చు పెట్టారు? మామూలుగా అంటే 1 కోటి రూపాయలు ఎవరైనా ఇస్తారండి? ఎవరు? 300 రూపాయలకి ఆయన ఖర్చు పెట్టారంటే ఈయన గెలిస్తే అవతల మామూలుగా ప్రాబ్లం ఉండదు. ఆయన మామూలుగానే ఇది పవర్, ఆ పేరులో ఉంది పవర్ స్టార్ అని. ఆ పవర్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలని రాసి ఉంది కాబట్టి వేశారు. కాకపోతే దాన్ని మాత్రం ప్రజలు ఎవరు దూరం చేయలేదండి. వాళ్ళైనా కానీ వీళ్ళైనా కానీ. తర్వాత ఇప్పుడు పిఠాపురంలో అయ్యారు. పిఠాపురం వాళ్ళు అదృష్టవంతులు, తర్వాత గాజువాక వాళ్ళు కూడా అదృష్టవంతులు అవుతారు. సో మేమందరూ అదృష్టవంతులు, తెలుగు ప్రజలందరూ అదృష్టవంతులు. ఆయన పొలిటికల్లో ఉంటేనే మంచి జరుగుతుంది. మా ఫ్యామిలీస్కి కానీ ఎవరికైనా కానీ, వీళ్ళకి వాళ్ళకి కానీ కష్టం అనే ఎవరికైతే కష్టం ఉంటుందో ఆయన దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మేడం. అది మా అభిప్రాయం మేడం. అది జస్ట్ సో అలాగే ఈ సినిమాకి వెళ్ళిన వాళ్ళకి అంచనాలకి న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఈ సినిమాలో మీకు చాలా నచ్చిన ఎలిమెంట్ ఏంటి ఇప్పటి వరకు?